Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. నేషనల్ క్రిస్టియన్ జేఏసీ అధ్యక్షులు అయినటువంటి పాస్టర్ కడియం అనిల్ కుమార్ గారు 40 రోజులు ఉపవాస ప్రార్థన ముగింపు సందర్భంగా ఈ రోజు జరిగినటువంటి దైవ సేవకుల సదస్సును ఏర్పాటు చేసి అనేక మంది దైవ సేవకులకు ఆశీర్వాదకరమైన వాక్యాన్ని జాన్ పీటర్ అయ్యగారిచే వినిపించారని చెప్పి వారు తెలియజేశారు. ఈ సభలో పాస్టర్ అన్నపురెడ్డి రాజేష్, కల్వరి టెంపుల్ సతీష్ గారు, నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఆదినారాయణ, కడియం శ్యామ్ సుందర్ రాజు, వాసు, రత్నాకర్ పాల్గొనడం జరిగింది. రాబోయే కాలంలో ప్రతి నెల ఇలాంటి దైవ సేవకుల సదస్సులు ఏర్పాటు చేస్తామని పాస్టర్ కడియం అనిల్ కుమార్ తెలిపారు. ఏకాంత ప్రార్థన అనగా ఎంతమందిలో ఉన్నా నేను యేసే ఉన్నాము అనే ఆ మనస్సుతో ఆ నిశ్చయముతో ప్రార్థించాడు. కొండకెళ్ళి ప్రార్థన చేశాడు. అనగా ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు మందిరంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో, ఎక్కడ మోకరించినా ఎప్పుడు మోకరించినా ఆ జాగ్రత్తలు వహించాలి. అది కొండకెళ్ళి ప్రార్థన చేయడం. సాయంకాలం అయినప్పుడు చీకటి పడినప్పుడు ఒంటరిగా ఉన్నాడంట. సాయంకాలం అయినప్పుడు చీకటి వచ్చింది, ఒంటరిగా ఉన్నాడు. చీకటి సైతాన్ వస్తాడు ప్రార్థనలో. వాడితో చేతులు కలపకూడదు. ఫోన్ ద్వారా వస్తాడు సాతాను, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా వస్తాడు, వాట్సాప్ ద్వారా వస్తాడు. అవి చూడకూడదు, సైలెంట్లో పెట్టేసేయాలి, పట్టించుకోకూడదు. ఏసైకి ప్రార్థన చేయాలి. చీకటి పడి సాయంకాలం అయినప్పుడు చీకటి వచ్చింది, చీకటితో కలవకుండా ఒంటరిగా ఉన్నాడు. ఏసైతో కలవటానికి, తండ్రితో కలవటానికి ఏసై. చీకటి సాతాను వస్తాడు. నువ్వు ప్రార్థనలో మోకరించినప్పుడు వాడితో చేతులు కలపకూడదు. పాస్టర్ గారు 40 రోజులు ఇలా సంఘక్షేమం కొరకు, సమాజ క్షేమం కొరకు, దేశ క్షేమం కొరకు అందరూ క్షేమంగా ఉండాలని దీని కొరకు ఉపవాసం ఉండి ఎంతో భారముగా ప్రార్థన చేస్తూ వచ్చారు. అట్లాగే అనేక మంది సేవకులు పిలిపించి వాక్యం వాళ్ళకి వినిపించాలని, వాళ్ళ సంఘాలు అభివృద్ధి చెందినట్లుగా, వాళ్ళు కూడా ఆశీర్వదించబడినట్లుగా అందరూ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ఇలా మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇలా నన్ను కూడా అక్కడి నుంచి పిలిపించడం జరిగింది, వాక్యం వాళ్ళు బోధించాలని. ఇలా ఈ కార్యక్రమం ఇందుకోసం ఏర్పాటు చేశారు. అందరూ సంఘక్షేమము, అన్ని సంఘాలు క్షేమంగా ఉండాలి, ఆశ్చర్యకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. చాలా ఆశ్చర్యకరంగా జరిగింది. మీరు కూడా అందరూ వచ్చారు, సంతోషంగా గడిపారు. అందును బట్టి మీ అందరికీ, మీ టీం వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అందరూ తెలియజేస్తూ ఉన్నాం. నంద్యాలలో సేవ చేస్తున్నటువంటి సేవకులందరికీ, సంఘ పెద్దలకు, ప్రజలకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క 25వ తారీఖు 2025వ సంవత్సరము జూన్ మాసంలో జరిగినటువంటి ఈ యొక్క దైవ సేవకుల సదస్సు దేవుడు మహిమకరంగా, ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా, సేవకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి నడిపించాడని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క సేవకుల సదస్సులో వినుకొండ ప్రాంతం నుంచి దైవజనులు, గొప్ప దైవజనులు, విరివిగా వాడబడుతున్నటువంటి దైవజనులు జాన్ పీటర్ అయ్య గారితో చాలా ముఖ్యమైన సందేశాలు, సేవకులకు ఏ విధంగా అయితే సేవలో బహుబలంగా వాడబడాలో, సేవలో ఎటువంటి లక్షణాలు ఉంటే సేవ ఇంకా ఏ విధంగా ఎదుగుతుందో, ముందుకు వెళ్తుందో అని కొన్ని సేవకులకు సంబంధించినటువంటి విషయాలు క్లుప్తంగా వారు కొన్ని విషయాలు తెలియజేశారు. అంతేకాకుండా సేవకులు కూడా చాలా టైం అయినప్పటికీ శ్రద్ధాశక్తితో ఈ యొక్క వాక్యాన్ని విని వారందరూ ఇంకా రాబోయే కాలంలో బహుబలంగా సేవ చేయడానికి తీర్మానం చేసుకున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం ఇంత జయప్రదంగా జరగడానికి కారణమైనటువంటి నంద్యాల జిల్లా దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో ప్రతి నెల ఈ యొక్క దైవ సేవకుల సదస్సు ఈ యొక్క కలవరీకరణ ప్రార్థనా మందిరం నందు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా నంద్యాల జిల్లాలో ఉండే దైవ సేవకులందరూ కూడా ఈ యొక్క దైవ సేవకుల సదస్సుకు, ప్రతి నెల జరగబోయే సదస్సుకు ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అనిల్ గారు 45 దినాలు ఉపవాస ప్రార్థనలు జరిపి ముగింపు దినముగా ఈరోజు సేవకులందరినీ పిలిచి నంద్యాల జిల్లాలోని సేవకుల సదస్సు ఏర్పాటు చేసి, ముఖ్యంగా మరి వినుకొండ నుండి జాన్ పీటర్ అయ్య గారిని పిలిపించి ఆయన ద్వారా ప్రత్యేకమైన ప్రార్థనా ప్రసంగమును వినిపించి
మరి అందరిని కూడా ఉత్తేజపరిచారు, ఉజ్జీవము కురిపించారు. అంతేకాకుండా దేవుని మహిమ ప్రభావాలు ఇక్కడ వెలుసిల్లాయి. అంతేకాకుండా మహిమ దిగి వచ్చే విధంగా చెప్పినటువంటి ఈ యొక్క ప్రార్థన సమావేశము మీరు జయప్రదం చేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకున్నందుకు వేలాది హృదయం చెల్లిస్తున్నాము. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ముఖ్యంగా మాతో పాటు ఈ యొక్క మీడియా సహోదరులందరూ కూడా ఉన్నారు, వారిని అందరినీ కూడా దీవించండి. వారు కూడా వారి సేవలు మరి క్రీస్తు సేవను గురించి అక్కడక్కడ ప్రకటించడానికి వాళ్ళకు కూడా అవకాశం ఏర్పాటు చేస్తున్నారు. దేవా, దీన్ని బట్టి మేము దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాము. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసునామమున అందరూ చప్పట్లు కొడదాం గంభీరంగా. అందరూ చప్పట్లు కొడదామా? వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.